ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో ఆది పర్వలో ఉన్నాము. ఇప్పుడు ద్రౌపది స్వయంవర పర్వ పూర్తవ్వబోతూ ఉన్నది. వివాహ ఘట్టంలోకి వెళ్ళబోతూ ఉన్నాము. అయితే పోయిన వారము ఒక కామెంట్ చేసుకుంటూ వెళ్ళాను. మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఫీమేల్ లీడ్ డాన్స్ ప్రోగ్రామ్ లాగా తయారు చేసింది. కృష్ణుల వారి గురించి ఆమె ఆలోచించుకుని కథగా తయారు చేసుకుని రాసిచ్చింది అని. అది కూడా చూపిస్తాను. దాంతో పాటు ఆ మొక్కతనే గాదు, చాలామంది అట్లాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే రామాయణం, భారతం, భాగవతం మనందరి కోసం ఉన్నాయి గాబట్టి మనందరము పర్సనలైజ్ చేసుకుంటాము. అందరము దాని గురించి ఆలోచించుకుని, భావన చేసుకుని మన బుద్ధిని బట్టి, మన గుణాలను బట్టి, మన ఇంట్రెస్ట్‌ని బట్టి, శ్రద్ధను బట్టి, మనము దాన్ని రకరకాలుగా ఆలోచన చేసుకుంటూ ఉంటాము. లేదా మనకు ఇష్టం వచ్చినట్టు అన్వయం చేసుకుంటూ ఉంటాము. ఆ విధంగా ఎవరైనా చేసుకోవచ్చు. రామాయణాన్ని తీసుకొని, రామచంద్రమూర్తిని, సీతమ్మని పెట్టుకుని, మిగిలిన వాళ్ళందరిని పెట్టుకుని, కావాలంటే కొన్ని కొత్తగా అందులో యాడ్ చేసుకుని, కావాలంటే కొన్ని తీసేసి దాన్ని ఎట్లా అయినా సరే మనం భావన చేసుకోవచ్చు. దానిదేముంది? ఆంజనేయ స్వామి ఏదో సముద్రాన్ని దాటుతూ ఉన్న సమయంలో మధ్యలో సురసన వాళ్ళో వీళ్ళో అడ్డమొచ్చినప్పుడు, ఆ ఛాయాగ్రాహిని ఇంకెవరో ఒకామె పెద్దగా నోరు తెరిస్తే, ఆమె 10 యోజనాలంత నోరు తెరిస్తే, ఈయన 20 యోజనాలంత పెరిగారు. ఆమె 30 యోజనాలంత నోరు తెరిస్తే, ఈయన 40 యోజనాలంత పెరిగారు అని చాలా శ్లోకాలు మన రామాయణంలో సుందరకాండలో ఆ ఘట్టంలో రాసి ఉంచారు. తర్వాత మరి ఎవరో భావన చేస్తూ అందంగా దాన్ని రాస్తూ వచ్చారు. అయితే అది నిజంగా ఉన్నదా అంటే ఉండకపోవచ్చు. తత్వంలో నుంచి పక్కకెళ్ళిపోయి కథగా చెప్తూ ఉన్న సమయంలో వర్ణనలు పెరిగిపోతూ ఉంటాయి. దానిదేముంది బావుంటుంది వినడానికి. అయితే మళ్ళీ మనం వెనక్కి మాత్రం వచ్చి తీరవలసిందే తత్వంలోకి. ఎందుకు అంటే భారతమైన, భాగవతమైన, రామాయణమైన మన పెద్దలు, గురువులు, మన ఋషులు మన కోసము వేదంలోని విషయాన్నే చూపిస్తూ వచ్చారు. వేదంలో ఉన్న విషయాన్ని తీసుకొని వీళ్ళు కథలుగా మార్చి, అదే తత్వాన్ని అక్కడ ఉంచి మనకిస్తూ వచ్చారు. అయితే దాన్ని కథగా చెప్తూ ఉన్న సమయంలో కొంత పర్సనలైజ్ చేసే అవకాశం ఉంటుంది. చెప్తున్న వాళ్ళు వాళ్ళ గుణాన్ని బట్టి, ఆ సమయంలో వాళ్ళ బుద్ధిని బట్టి, వింటూ ఉన్న వాళ్ళ శ్రద్ధను బట్టి, ఆడియన్స్‌ని బట్టి ఈ చెప్తున్న వక్త కొంచెం కథను మార్చి, ఇంకా కొంచెం రసవత్తరంగా దాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. ఆ విధంగా మామూలుగా బుర్ర కథల్లో, ఒగ్గు కథల్లో లేదా నాటకాల్లో ఎన్నో రకాలుగా కథలు కొంచెం కొంచెం, కొంచెం కొంచెం, కొంచెం కొంచెం, కొంచెం కొంచెం మారుతూ పోయాయి. తర్వాత అక్కడక్కడ అవన్నీ మళ్ళీ వచ్చి ఈ గ్రంథాల్లో చేరాయి కూడా. అటువంటి ఫ్యాన్ ఫిక్షన్స్ ఎన్నో ఉంటాయి. చాలా ఉంటాయి అటువంటి ఫ్యాన్ ఫిక్షన్స్. మన జయదేవుడు రాసిన అష్టపదుల దగ్గర నుంచి అన్నీ ఫ్యాన్ ఫిక్షన్సే. నిజంగా రాధ ఉన్నదా అంటే కనపడదు మరి. భారతంలో ఉండదు, భాగవతంలో ఉండదు. నీలాదేవి ఉందా అంటే ఉండదు మరి. భాగవతంలో, భారతాల్లో ఎక్కడా ఇంతవరకు కనపడలేదు. అయితే కానీ పర్సనలైజ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక భావనని వాళ్ళకి ఏ విధంగా దర్శనం కలిగిందో దాన్ని అనుసరించి వాళ్ళు చెప్తూ వెళ్తారు. మనం చేయవలసిన పనేమి అంటే అవన్నీ వింటూ గూడా ఎందుకు అంటే వాటి మధ్యలోనే ఉంటాము. ఒక్కొక్కసారి తప్పించుకోవడానికి కుదరదు. ఒక్కొక్కసారి మనకి ఇంట్రెస్ట్ కూడా అనిపించొచ్చు ఆ సమయాన్ని బట్టి, మన మనసుని బట్టి. అయితే వాటి మధ్యలో ఉంటూ, వాటిని వింటూ, మనం కావాలంటే వాటిని అనుభవిస్తూ కూడా మళ్ళీ తత్వం దగ్గరికొచ్చేసరికి వాటన్నిటిని పక్కన బెట్టే శక్తి సామర్థ్యాలు కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. తత్వం దగ్గరికొచ్చేసరికి ఈ ఫ్యాన్ ఫిక్షన్స్ అన్నీ తర్వాత ఊహించి, భావించి, రచించి, ఏర్చి-కూర్చి, మార్చి మనకిచ్చినవన్నీ పక్కన బెట్టి, మళ్ళీ ఉన్నదాన్ని ఉన్నట్టు పట్టుకునే శక్తి కూడా మనము పెంచుకుంటూ వెళ్ళాలి. నేను పోయిన వారం చూపించినట్టు
అనుకుంటూ వెళ్ళాను. చూపించలేదు కాబట్టి తీసుకొనొచ్చాను. శోభన గారని ఆమె కృష్ణుడిగా ఉంటూ ఏదో ఒక 'కృష్ణ' అన్న మ్యూజికల్ తయారు చేసింది. ఆమె నాటకంలాగా మొత్తం చాలా ప్రదేశాల్లో ప్రదర్శనలిస్తూ వచ్చింది. మా ఊళ్ళో క్యాంపాలో గూడా ఆ ప్రదర్శన ఇచ్చింది. అవన్నీ చూసుకుంటూ వచ్చాము. కానీ ఏంటంటే విషయానికి చాలా దూరంగా ఉంటుంది. ఆమె ఎట్లా భావన చేసిందో కృష్ణుల వారిని, ఆమె భావన చేసినట్టు దాన్ని చూపిస్తూ వచ్చింది. నిజంగా ఉన్నదా అంటే వ్యాసుల వారు చెప్పలేదు. వ్యాసుల వారు చెప్పారన్నది ఎక్కడా లేదు. ఇక్కడ ఇందులో ఉన్న విషయం కొంత కొంత తీసుకొని, కొంత కొంత మార్చి, కొంత వాళ్ళ భావనను ఉపయోగించి, ముఖ్యంగా ఆర్ట్ ఫార్మ్ లాగా, గొప్ప ఆర్ట్ ఫార్మ్ లాగా కలర్‌ఫుల్‌గా దాన్ని చూపించడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇట్లాంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అప్పుడేం చెయ్యాలి అంటే, వింటే వినొచ్చు, చూస్తే చూడొచ్చు, కావాలంటే ఎంజాయ్ చెయ్యొచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే సుఖపడొచ్చు. కానీ, మళ్ళీ వెంటనే వెనక్కి రాగలిగి ఉండాలి. తప్పనిసరి. ఇంత మాత్రం చేయలేకపోతే మాత్రము పక్కదారి బట్టి అటునుంచి అటు వెళ్ళిపోతాం మనము. ఎందుకు అంటే, ఏం చెప్తాము? ఏమి చెప్పలేము. మనుషులట్లా ఉంటారు. మనుషులట్లా ఉంటారు. ఎందుకంటే రామాయణంలో, భారతంలో, భాగవతంలో వ్యాసుల వారు, వాల్మీకి మహర్షి మనకు ఎంతో ఆలోచించి మన బాగు కోసం, మన ఉద్ధరణ కోసం వాళ్ళు తత్వాలను కథల్లో పెట్టి ఇస్తే, ఆ కథల పక్కన నిలబడి, ఆ కథల్ని మార్చేసి, ఏదో మసిపూసి, మారేడుకాయ చేసి, మనకు చూపించి, మన మనసుల్ని చెదరగొడితే మాత్రము అటువంటి వాళ్ళు కూడా ఉంటారని తెలుసుకుంటూ మనం జాగ్రత్త పడడం అవసరం. అటువంటి వాళ్ళు ఉండరంటే ఉంటారు. ఎక్కడైనా ఉంటారు. చీప్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసము ఏదో అమృత భాండం పక్కన నిలబడి కళ్ళమ్ముకునే వాళ్ళు తప్పకుండా ఉంటారు. మనము కావాలంటే చూస్తూ వెళ్ళొచ్చు. కానీ మాత్రము విషయాన్ని తెలుసుకోవాలి. దానికేం చేయాలి? ఏది, ఎక్కడ, ఎట్లా, ఎప్పుడు, ఎవరు చూపిస్తూ ఉన్నా సరే వాళ్ళ మనసుల్లో ఉన్న విషయాన్ని మనకు చూపిస్తారు. మనం కావాలంటే చూడొచ్చు. కానీ మాత్రం తత్వాన్ని వదిలిపెట్టకుండానే వాటిని పట్టుకోవచ్చు. ఆ తత్వాన్ని వదిలిపెట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? దానికి ఒక్కటే ఒక మార్గం. రెండో మార్గం లేదు. 3 లేవు, 4 లేవు. ఇంకసలు వేరే మార్గం లేదు. ఒకటే ఒక మార్గం ఏమి అంటే మన పుస్తకాలు మనం చదువుకోవాలి. మన రామాయణం, మన భారతం, మన భాగవతం మనం చదువుకోవాలి. ఇందులో కూడా ఇరికించలేదా అంటే ఇరికిస్తారు. ప్రాక్షిప్తాలు చాలా ఉంటాయి. అయితే మనకు చదువుకోవడం అలవాటయిందంటే మాత్రం ప్రాక్షిప్తాలుంటే వెంటనే ఇవి కావు ఇందులోవి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఎవరో పెట్టారు అని మనకు వెంటనే తెలుస్తుంటుంది. ఎందుకంటే అది ఆ ఫ్లో కట్ అయిపోతుంది. ఆ ఫ్లో ఉండదు. చెడిపోతుంది. విషయం మారిపోతుంది. అసలు చెప్తున్న కాంటెంట్‌కి సంబంధం లేకుండా ఉంటుంది గాబట్టి చదువుతూ ఉంటే వెంటనే ఎవరో ఇందులో కొత్తగా ఇక్కడ ఉంచారు ప్రాక్షిప్తం అని తెలుస్తుంటుంది. అది తెలిసినా తెలియకపోయినా కనీసం ముఖ్యంగా మనము ఉన్నది ఉన్నట్టు ఒరిజినల్‌గా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోకపోతే ఊరికే కథగా మాత్రం రామాయణం, భారతం, భాగవతం వినుకుంటూ కూర్చున్నాము. వాళ్ళెవరో చూపిస్తే చూసాము. వాళ్ళెవరో ఏంటో భావన చేస్తే మనం అదే నిజం అనుకున్నామంటే మాత్రము మంచిదే. తప్పేమీ లేదు. కానీ తత్వం మాత్రం పట్టుబడదు. చాలా దూరమైపోతాము. అమృతాన్ని వదిలిపెట్టుకొని కల్లు తాగినట్టు ఉంటుంది మనకు పరిస్థితి. అనవసరంగా మాదంలో ఉంటాను. ఎందుకు కల్లు అని, ఎందుకు మద్యం అని మాటి మాటికి చెప్తున్నానంటే మాదంలో ఉంటాము. మామూలు మాదం గాదు. ప్రమాదంలో ఉంటాం. ప్రకృష్టంగా మాదంలో ఆదమరచి ఉంటాము. ఆత్మతత్వం పూర్తిగా పోగొట్టుకుంటాము. కాబట్టి జాగ్రత్త అత్యవసరం మనకు. అత్యవసరం జాగ్రత్త. మన కోసము మనము అంత మాత్రం ఉపకారం చేసుకోవలసి ఉంటుంది. ఇంక దాన్ని పక్కన బెట్టి మనము కథలోకొద్దాము. తత్వంతో సహా చూసుకుంటూ వెళ్దాము. ఎక్కడెక్కడైతే మనకు విషయం తెలుస్తుందో దాన్ని తాత్వికంగా చూస్తూ, మిగిలిన చోట దాన్ని ఎందుకంటే కథ అన్న పాత్రలో పెట్టి ఇస్తారు గాబట్టి కథను చూస్తూ వెళ్ళవలసి ఉంటుంది. మన వ్యాసుల వారేం జెప్పారో దాన్ని పట్టుకుందాము. పోయిన వారం ఏం జరిగిందంటే, అక్కడ రాజులందరూ మహా ఆర్భాటంగా
ఆ ధనుస్సుని ఎత్తడానికి ప్రయత్నం చేస్తే అదే వాళ్ళని కొట్టి పంపించింది. ఇంకా వాళ్ళందరూ ప్రయత్నాలు చేసి ఆగిన తర్వాత ఇంక కొత్తగా చేయడానికి రాజులెవరు మిగలకపోయేసరికి మన బ్రాహ్మణుల్లో నుంచి మనవాడు లేచాడు. వెళ్ళాడు. క్షణంలోనే ఆ విల్లు ఎత్తాడు. దానికి నారి చుట్టాడు. బాణం తగిలించాడు. 5 బాణాలు తగిలించాడు. ఆ ఛిద్రంలో నుంచి వదిలాడు. ఆ లక్ష్యము తెగి నేల మీద పడ్డది. అయితే దానికన్నా ముందు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే బాల్య చాపల్యంతోటి మనవాడు వెళ్తూ ఉన్నట్టున్నాడు. లేదా బ్రహ్మచాపల్యంతోటి వెళ్తున్నట్టున్నాడు. శిక్షణ లేదు, ట్రైనింగ్ లేదు, ఎడ్యుకేషన్ లేదు అస్త్ర విద్యల్లో. ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇటువంటి వాడు ఎడ్యుకేషన్ లేదు, ఎక్స్‌పీరియన్స్ లేదు, ట్రైనింగ్ లేదు. ఓన్లీ ఆశపడి వెళ్ళిపోతూ ఉన్నాడు అని అనుకున్నారు కొంతమంది. కొంతమందేమో ప్రయత్నం చేయకపోతే ఎట్లా తెలుస్తుంది? వాడు ధైర్యంగా వెళ్తున్నాడు. వాడికి తెలిసే వెళ్తూ ఉండిండొచ్చు అని అనుకున్నారు. ఈలోగా మనవాడు వెళ్ళాడు, సాధించాడు. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందంటే మన అర్జునుడు తన భార్య ఈ స్వయంవరంలో గెలుచుకున్న కృష్ణను వెంట తీసుకుని ఆమె ఆయనను అనుసరిస్తూ రాగా ఆ డయాస్ దిగుతూ ఉన్నాడు. అక్కడ ఆగాము. ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్ళవలసి ఉంది. ఒక ముఖ్యమైన విషయము ఒక కామెంట్ చేసుకుందాము. తత్వాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు మనము. చదువుతూ ఉన్నది కథగా చదువుతున్నా గూడా తత్వాన్ని వదిలిపెట్టకుండానే చూసుకోవాలి కాబట్టి, ఒక పాయింట్ టు నోట్ ముఖ్యమైన పాయింట్ నోటీస్ మనవాడు బ్రాహ్మణుల్లో నుంచి లేచి వెళ్ళి ఆ లక్ష్యాన్ని భేదించాడు. క్షత్రియుల్లో ఎవ్వరు ఆ పని చేయలేకపోయారు. కాబట్టి మళ్ళీ మనకు ఉండేవి రెండే 2. ఇక్కడ భారతమంతా ఇదే విషయం చెప్తూ తీసుకెళ్ళి మనల్ని భగవద్గీతలో కూర్చోబెడుతుంది. ఆ భగవద్గీత క్లాస్ మొత్తము క్షాత్రము, బ్రాహ్మము, కర్మ, జ్ఞానము. ఎవరైతే జ్ఞాన మార్గంలో, బ్రహ్మ మార్గంలో ఉన్నారో వాళ్ళే ఈ లక్ష్యాన్ని, బ్రహ్మమన్న లక్ష్యాన్ని భేదించగలరు. ఎవరైతే క్షాత్రంలో, ప్రపంచ మార్గంలో, కర్మల్లో ఉంటారో వాళ్ళ వల్ల ఇది జరిగే పని కాదు అని చెప్పడము ఈ కథకు ప్రధాన ఉద్దేశము. సరే మళ్ళీ మనము కథలోకొద్దాము. ఈలోగా ఊరికినే ఫన్ కోసము ఒక పాప్ క్విజ్. ఇందులో మొత్తం నలుగురు కృష్ణులున్నారు. ఇక్కడ కృష్ణులు అని నలుగురిని పిలుస్తారు. ఆ నలుగురు ఉన్నారు ఈ ఘట్టంలో. ముగ్గురు తెర పైన కనిపిస్తారు. ఒకళ్ళు తెర వెనకాల ఉంటారు. ఎవ్వరు ఈ నలుగురు కృష్ణులు అని మీరు కనుక్కోగలిగితే నాకు టెక్స్ట్ పెట్టండి చూస్తాను. చూసి చాలా సంతోషిస్తాను. మొత్తం నలుగురిని ఐడెంటిఫై చేశారంటే 1 పాయింట్. సరే. ఈలోగా మనము కథలోకి వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, మన అర్జునుడు ద్రౌపదిని తీసుకుని బయలుదేరాడు. ఇంకా వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. తస్మై దిత్సతి కన్యాం తు బ్రాహ్మణాయ మహాత్మనే కోపః ఆసీత్ మహీపానాం ఆలోక్య అన్యోన్యం అంతికాత్. ఇంకా మన కన్యను ద్రౌపదిని ఆ మహాత్ముడు బ్రాహ్మడికి తస్మై ఆయనకు దిత్సతి ఇస్తున్నాడు ద్రుపదుడు అని అన్యోన్యమంతికా తాలోక్య ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు మన క్షత్రియులందరూ, రాజులు, రాకుమారులందరూ. ఇంకా ఆ మహీపాలులకు కోపము ఆసీత్ మహాకోపమొచ్చింది. అస్మాన్ అయం అతిక్రమ్య తృణీకృత్య చ సంగతాన్ దాతుమిచ్చతి విప్రాయ ద్రౌపదీం యోషితాంబరాం. చూసావా మన ద్రుపదుడు అస్మాన్ అతిక్రమ్య మనందరము సంగతాన్ ఇక్కడికొచ్చి కూర్చుంటే ఎంతెంత దూరం నుంచి వచ్చామో
ఎంత ఆశపడి వచ్చాము, మనందరిని పిలిస్తే మనందరం వస్తే, మనవాడేం చేశాడు ద్రుపదుడు మనల్ని అతిక్రమించి, తృణీకృత్య మనల్ని తృణీకరించి, ఏదో గడ్డి పరకల్లాగా పక్కన బెట్టేసి, ఇప్పుడు ఆ ద్రౌపదిని, యోషితాంబరాం ఆ స్త్రీరత్నాన్ని విప్రాయ దాతుం ఇచ్చతి, ఒక విప్రుడికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు చూసావా మన ద్రుపదుడు. నిహన్మియేనం దురాత్మానం యః అయం అస్మాన్ నమన్యతే నహి అర్హతి ఏషః సత్కారం న అపి వృద్ధక్రమం గుణైః. ఈ దుర్మార్గుడు ఏమనుకుంటున్నాడు మన గురించి? యః ఎవరైతే అస్మాన్ న మన్యతే మనల్ని గౌరవించకుండా ఇంత అగౌరవపరిచి ఈ విధంగా చేస్తూ ఉన్న వాణ్ణి ఈయనను ఈ ద్రుపదుణ్ణి నిహన్మి చంపేస్తానిప్పుడే. అసలు వృద్ధుడు, పెద్దవాడు, గుణాల్లో వాటిలో అని కూడా నా అపి సత్కారం ఏషః, ఈయనకసలు గౌరవం గూడా ఇవ్వనింక నేను. నా అర్హతి, అసలు ఆయనకు అర్హత గూడా లేదు. పెద్దవాడు కదా! పిల్లనిస్తున్నాడు కదా అని, రాజు గదా అని ఎంతో గౌరవంతో మేము గూడా వస్తే, ఇప్పుడు ఇంత అవమానిస్తాడా మమ్మల్ని? అసలు నేను ఊరుకుంటానేంటి? చంపేస్తానసలు, పెద్దవాడని గూడా చూడను. హన్మియేనం సహ పుత్రేణ దురాచారం నృపద్విషం అయం హి సర్వాన్ ఆహూయ సత్కృత్య చ నరాధిపాన్ గుణవద్ భోజయిత్వా చ తతః పశ్చాత్ వినిందతి. ఏం చేశాడినా? అయం ఈయన సర్వాన్ నరాధిపాన్ ఆహూయ, రాజులందరినీ ఆహ్వానించి, సత్కృత్య చ అందరినీ గౌరవించి రండి 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 అన్నాడు, కూర్చోబెట్టాడు, ఏవేవో సత్కారాలు చేశాడు, ఏంటో చేశాడు. గుణవద్ భోజయిత్వా చ, చక్కగా భోజనాలన్నీ పెట్టాడు, ఇన్ని చేసి తతః పశ్చాత్ వినిందతి, ఇంత అవమానించాడు. ఆయనే గదా పిలిచాడని వచ్చాం మనము, ఆహ్వానించాడని వచ్చాము. ఏంటో విడిదంతా చేశాడు. ఏవో ఆటలు పాటలన్నీ చూపించాడు, భోజనాలన్నీ పెట్టించాడు. ఇంకిప్పుడు చూసేసరికి ఆ పిల్లని ఇంకెవరికో ఇచ్చేస్తామంటున్నాడు. అటువంటి ఈయనను ఏనాం, ఈ దుర్మార్గుణ్ణి, దురాచారవంతుణ్ణి, నృపద్వేషం, రాజులను ద్వేషిస్తున్నాడిన బ్రాహ్మలకు తన కూతుర్నివ్వాలనుకుంటున్నాడు. అట్లాంటప్పుడు ముందే ఇచ్చేయచ్చు కదా! మమ్మల్ని ఎందుకు పిలవడం మరి? కాబట్టి ఆయన కొడుకుతో సహా హన్మి చంపేస్తానిప్పుడే అని వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అస్మిన్ రాజసమవాయే దేవానాం ఇవ సన్నయే కిం అయం సదృశం కించిత్ నృపతిం నయేవ దృష్టవాన్. అస్మిన్ రాజసమవాయే, ఈ రాజసభలో, దేవానాం సన్నయే ఇవ, దేవతల సభలాగా ఉన్నది ఇక్కడ. తక్కువ ఉన్నదేంటి? అందరము వచ్చి కూర్చుంటే ఇది దేవతల సదస్సులాగా ఉన్నది ఈ రాజసభ. ఇందులో మనవాడికి సదృశం నృపతిం, తగిన రాజు కంచిత్ కిం అయం నయేవ దృష్టవాన్, ఒక్కడు కూడా కనిపించట్లేదేంటి? ఇంతమంది కూర్చున్న రాజుల కొలువులో, రాజసభలో ఒక్కొక్కళ్ళు దేవతలకు సమానంగా ఉన్నారు. ఈయనకు తగిన తన కూతురికి కావలసిన వరుడు ఒక్కడు కనిపించలేదా ఈ రాజుల్లో? నచ్చ విప్రేషు అధికారః విద్యతే వరణం ప్రతి స్వయంవరః క్షత్రియాణాం ఇతి ఇయం ప్రథితా శృతిః. ఎప్పుడైనా సరే స్వయంవరంలో వరణం ప్రతి, వరుణ్ణి నిర్ణయించడంలో, విప్రేషు అధికారః న విద్యతే చ, స్వయంవరాలకి వచ్చి ఆ స్వయంవరంలో ఏ కన్య పెళ్లాడబోతున్నదో ఆమెను వరించి పెళ్లి చేసుకోవడము బ్రాహ్మలకు చెప్పబడలేదు. అది వాళ్లకున్న అధికారం గాదు. స్వయంవరం ఎప్పుడైనా సరే క్షత్రియులదే అని లోకమంతా ప్రసిద్ధి. స్వయంవరాలకు ఎవరు వెళ్తారు? రాజులు వెళ్తారు, క్షత్రియులు వెళ్తారు. బ్రాహ్మలకు స్వయంవర అధికారం లేదు. అథవా యది కన్యా ఇయం నైహ కశ్చిద్ బుభూషతి అజ్ఞౌ ఏనాం పరిక్షిప్య యామ రాష్ట్రాన్ని పార్థివాః.
సరే ద్రుపదుడిని ఎట్లైనా చంపేద్దాం వాళ్ళ కొడుకుతో సహా గాని, అదవా అట్లా గాకుండా ఈ అమ్మాయి కన్య ఇహ కంచిత్ న బుభూషతి. ఎవ్వరిని కోరుకోకపోతే, రాజుల్లో మనెవ్వరిని ఆమె కోరకపోతే, అప్పుడేం చేద్దామంటే, ఈమెను అగ్న్యౌ పరిక్షిప్య నిప్పుల్లో పడేసి, మన రాష్ట్రాలకు మనందరం వెళ్ళిపోదాం రాజులము. వాళ్ళ నాన్న ఆయన కూతుర్ని ఒక బ్రాహ్మడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడంటే, వాళ్ళ నాన్నని చంపేద్దాం. ఆ అమ్మాయికి పెళ్లి కూతురికి స్వయంవరానికొస్తే మనందరిలో ఒక్కళ్ళు నచ్చలేదంటే, అసలు ఆమెనే చంపేసి ఎళ్ళిపోదాం మనము. బ్రాహ్మణः యతి వా బాల్యాత్ లోభాత్ వా కృతవాన్ ఇదం విప్రియం పార్థివేంద్రాణం న ఏషః వధ్యః కథంచన. ఇప్పుడు ఆ పిల్లనిస్తానన్న రాజును ద్రుపదుడిని చంపేద్దాం, ఆయన కొడుకుని చంపేద్దాం, మనల్ని వద్దనుకున్న ఆయన కూతుర్ని చంపేద్దాం గాని, అసలు ఆ విల్లు ఎక్కుపెట్టి ఆ లక్ష్యాన్ని భేదించిన బ్రాహ్మడున్నాడు గదా! ఆయనను మాత్రం ఏం జేయొద్దు. ఆయన వదిలిపెట్టేద్దాం. ఎందుకంటే, బ్రాహ్మడు ఏదో బాల్యంతోటో, ఏదో లోభంతోటో, ఏదో బ్రహ్మచాపల్యంతోటో, బాల్య చాపల్యంతోటో ఇదం పార్థివేంద్రాణం విప్రియం కృతవాన్. మనకు రాజులందరికీ ఈ అప్రియాన్ని చేశాడే అనుకో. మనకిష్టం లేని పనంతా చేశాడు కూర్చొని. మనం చేయలేని పనంతా చేశాడు గాబట్టి మనకిష్టం లేని పనది. కాబట్టి అయినా గూడా బ్రాహ్మడు. అందుకని ఏషః కథంచన న వధ్యః. ఈయనని మాత్రం చంపలేము బ్రాహ్మడు గాబట్టి వదిలిపెట్టేద్దాము. పైగా బ్రాహ్మణార్థం హినః రాజ్యం జీవితం చ వసూని చ పుత్రపౌత్రం చ యచ్చాన్యత్ అస్మాకం విద్యతే ధనం. పైగా బ్రాహ్మణుని చంపొద్దు. రెండోది నహ రాజ్యం, మనకున్న రాజ్యము, మన జీవితము, మన వసువులు, మన ఐశ్వర్యము, మన ధనము, అన్యత్ ఏదేదైతే ఇంకా అస్మాకం మనకి ఏమి ఉన్నదో, మన పుత్రులు, పౌత్రులతో సహా మొత్తం అంతా గూడా బ్రాహ్మణార్థం హి, బ్రాహ్మల కోసమే గదా! మనకున్న ధనమైనా, పుత్రులైనా, పౌత్రులైనా, ఇళ్ళైనా, వాకిళ్ళైనా, రాజ్యమైనా, మన జీవితమైనా బ్రాహ్మల కోసమే. కానీ, ఈ అమ్మాయిని మాత్రం బ్రాహ్మలకివ్వం. పెళ్లి కూతుర్ని మాత్రం ఇవ్వం గానీ ఇంకేమైనా ఇస్తాం. అమ్మాయి మాత్రం మాకే గావాలి. ఇదో విచిత్రమైన ఎక్సెప్షన్. రాజ్యమైన, జీవితమైన ఆఖరికి ధనమైన, వస్తువులైనా, పుత్రులైనా, పౌత్రులైనా ఏమైనా ఇచ్చేద్దాం గానీ, అమ్మాయిని మాత్రం ఇవ్వమని చెప్తున్నారు వాళ్ళు. అది విషయం. శాస్త్రం అట్లా ఉంటుంది. శాస్త్రం అంటే మళ్ళీ క్షత్రియులు, రాజులు అని మళ్ళీ కులాలు, గోత్రాలు మళ్ళీ ప్రపంచంలో ఇప్పుడు మనకున్న ఇవన్నీ చూడ్డానికి వీల్లేదు. అసలు ప్రపంచంలో ఈ బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులన్న విషయం గురించి విపరీతమైన అర్థాలు, అనర్థాలన్నీ బయలుదేరాయి కాబట్టే మళ్ళీ భగవంతుడు దిగొచ్చి భగవద్గీత అంతా చెప్పాల్సొచ్చింది మనకు. దీని గురించి గాదు. క్షత్రియులకి ఇట్లా ఉంటుంది మనస్థితి అంటే కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అట్లుంటుంది అని చెప్పుకుంటూ ఉన్నాము. అవమాన భయాత్ ఏతత్ స్వధర్మస్య చ రక్షణాత్ స్వయంవరాణాం చ అన్యేషాం మా భూత్యేవం విధా గతిః. ఎందుకంటే మనము ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవమాన భయాత్, అవమానం జరుగుతుంది అని మనం మన స్వధర్మాన్ని రక్షించుకోకపోతే ఎట్లా? మన స్వధర్మం రక్షించడంలో మనకు అవమానం జరిగినా సరే, మనకు కష్టమొచ్చినా, నష్టమొచ్చినా మనం మాత్రం దాని గురించి సాధించవలసిందే. ఎందుకంటే, ఈ ఒక్క స్వయంవరంలో పోనీలే, ఎందుకులే అని ఊరుకున్నామంటే, అన్యేషాం స్వయంవరాణాం చ, వేరే స్వయంవరాల్లో గూడా ఇట్లానే జరిగే ప్రమాదం ఉంది మరి. మనందరము బాగా తయారై అలంకరించుకుని వేరే స్వయంవరాలకెళ్తే మళ్ళక్కడ గూడా ఇట్లానే బ్రాహ్మలు తయారయ్యారంటే, మన పరువేమైపోతుంది, అవమానం కలుగుతుంది. మన స్వధర్మం మనం రక్షించుకోవాలి. స్వయంవరంలో అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకోవడం మన స్వధర్మం. దాన్ని మాత్రం రక్షించుకోవాలి మనం. అని చెప్తూ ఉన్నారు బానే ఉంది గానీ, ఒక ఫండమెంటల్ విషయం వదిలిపెట్టారు వాళ్ళు. స్వయంవరంలో పిలిస్తే అమ్మాయి సరే అని లేచి వెళ్ళట్లేదు ఆ అబ్బాయితో పాటు. లేదా ఆ అబ్బాయి మిమ్మల్నందరిని అడుక్కొని తీసుకొని ఎళ్ళట్లేదు. స్వయంవరానికొచ్చారు మరి మీరందరూ చేయగలిగారేంటి? అక్కడ వరశుల్కం బెట్టాడాయన. స్వయంవరానికి ఒక శుల్కం బెట్టాడు.
ఆ లక్ష్యాన్ని భేదించండి. చేయగలిగితే చేయండి. మా అమ్మాయిని తీసుకొని ఎళ్ళండి అని జెప్పాడు. చేయగలిగారా మీరెవరైనా? మళ్ళీ దానికేం అవమానం లేదు. స్వధర్మాన్ని రక్షించుకోవడం గాదు. ఓడిపోయారు ఇంక కూర్చోకుండా. అదిగో స్వయంవరంలో ఒక బ్రాహ్మణొచ్చి తీసుకెళ్తాడేంటి? ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైన పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వయంవరానికొచ్చారు ఎగురుకుంటూ. వాళ్ళకి చేయడానికి చేత గాలేదు. దాని గురించి పక్కన బెట్టి బ్రాహ్మడు స్వయంవరంలో అమ్మాయిని తీసుకెళ్తే మనకు అవమానము, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అని చెప్పుకుంటున్నారు. బ్రాహ్మణ్ణి పక్కన పెట్టండి. ఇంకొక రాజే. ఆ రాజుల్లోనే ఒక రాజు నిజంగా దాన్ని సాధించేసాడంటే మిగిలిన రాజులందరూ ఆ రాజుతోటి గ్యారంటీగా కొట్లాడేవాళ్ళు. అనుమానమే లేదు. పిల్ల గావాలంటే అట్లా ఉంటుంది మనస్సు. అది విషయం. ఇత్యుక్త్వా రాజశార్దూలాः హృష్టాः పరిగభాహవः ద్రుపదన్ సంజిగృక్షంతః సాయుధాः సముపాద్రవన్. ఇక్కడ హృష్టాः గాదు రుష్టాः రోషంతో ఉన్నవాళ్ళై హృష్టం ఎక్కడుంది వాళ్ళకి హర్షం లేదు. దుఃఖం వస్తుంది వాళ్ళకు. దెబ్బలు తిని సగము, అవమానం సగము, అమ్మాయి పోయిందని ముఖ్యము. కాబట్టి ఇన్ని రకాలుగా ఏడుస్తున్న వాళ్ళకి హర్షం ఎక్కడుంది అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అది. రుష్టాः పరిఘ బాహవః పరిఘల్లాగా, ఇనుప గుదియల్లాగా ఉన్నాయి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి చేతులు. వాటిని బెట్టుకొని మన రాజ శార్దూలులందరూ ఈ విధంగా అంటూ ద్రుపదం సంజిగృక్షంతః ద్రుపదుణ్ణి చంపాలన్న కోరికతో సాయుధులై ఆయుధాలన్నీ ఎత్తిపట్టుకుని సముపాద్రవన్ పరిగెత్తారాయన పైకి యుద్ధానికి. ఆయన ఇదంతా ముందే ఆలోచించి సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. అది వేరే విషయం. పైగా ఆయన తక్కువ వాడేమి గాదు. ఆయన కొడుకు తక్కువ వాడేమి గాదు. తాన్ గృహీతః శరాపాన్ క్రుద్ధాన్ ఆపతతః నృపాన్ ద్రుపదః వీక్ష్య సంత్రాసాత్ బ్రాహ్మణాన్ శరణం గతః. వాళ్ళందరూ అయినా గూడా అంత కోపంతో వాళ్ళ ఆయుధాలన్నీ ఎత్తి పట్టుకుని పరిగెత్తుకుంటూ మీద పడిపోతూ ఉంటే, ద్రుపదుడు వాళ్ళని చూసి భయపడ్డాడు. ఆయన కూడా ఎవరికైనా భయముంటుంది. ఎంత ప్రిపేర్డ్‌గా ఉన్నా గూడా. ఎంత మన సైన్యాన్ని, మన వాళ్ళందరిని మనం సిద్ధం చేసుకొని స్వయంవరం పెట్టాడు రాజుగారు తన కూతురు కోసం అంటే, వచ్చే రాజులందరూ మహా మదంతో వస్తారు. గొప్ప ఉత్సాహంతో వస్తారు. అయితే వివాహము లేదా సమరం అనుకోని, అయితే పెళ్లి లేదా యుద్ధం అనుకోనే వస్తారు వాళ్ళు. కాబట్టి ఏ రాజైనా సరే తన కూతురికి స్వయంవరం పెట్టాడంటే మిగిలిన వాళ్ళతో గొడవలుంటాయని సిద్ధమయ్యే ఉంటారు మనసా. అయినా కూడా భయమేస్తుంది మరి సడెన్‌గా అట్లా అంతమంది అంత కోపంతో చంపేస్తామని వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన బ్రాహ్మల దగ్గరికి వెళ్ళాడు శరణం పొందుతూ. వేగేన ఆపతతః తాన్ తు ప్రభిన్నానివ వారణాన్ పాండుపుత్రో మహావీర్యౌ ప్రతీయతుః అరిందమౌ. ఆ విధంగా వేగంగా ఏదో ఏనుగులన్నీ కట్లు తెంచుకుని పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నట్టు వచ్చి మీద పడిపోతూ ఉన్న వాళ్ళని చూసి, మన పాండుపుత్రులు అర్జునుడు, భీముడు, ఆ మహావీరులు, ఆ అరిందములు శత్రుమర్దనులు ప్రతీయతుః వాళ్ళను మన రాజులను ఎదుర్కొంటున్నారు. తతః సముత్పేతుః ఉదాయుధా హతే మహీక్షితః బద్ధతళాంగుళిత్రాः జిఘాంసమానాః కురురాజపుత్రౌ అమర్షయంతః అర్జున భీమసేనౌ. తతః ఇంకా తే మహీక్షితః రాజులందరూ బద్ధతళాంగుళిత్రాः తలము అంటే అరచెయ్యి. అరచేతులకు అంగుళులు అంటే వేళ్ళు. అరచేతులకు, వేళ్ళకు త్రాణములు అంటే కవచాల్లాగా అంటే గ్లోవ్స్ అని అర్థము. ఎందుకంటే కత్తులతో, బాణాలతో, విల్లులతో, ఈటెలతో, ఏదో శూలాలతో, పరిఘలతో వాటితో యుద్ధం చెయ్యాలి అంటే చేతులకి మరి రక్షణ కావాలి. కాబట్టి చేతులకు అవన్నీ కట్టుకున్నారు వాళ్ళు. ఆయుధాలు ఎత్తి పట్టుకున్నారు. ఇంకా సముత్పేతుః వచ్చి మీద పడిపోతూ ఉంటే వాళ్ళు జిఘాంసమానాః చంపేయాలన్న ఉద్దేశంతోటే అంత మహా కోపంతో వచ్చేస్తుంటే, కురురాజపుత్రౌ మన కురురాజపుత్రులు అర్జునుడు, భీముడు వాళ్ళిద్దరూ అమర్షంతః వాళ్ళని అడ్డుకుని ఎదురు నిలబడ్డారు యుద్ధానికి.
తతః తు భీమః అద్భుతవీర్యకర్మ మహాబలः వజ్రసమానవీర్యः ఉత్పాట్య దోర్భ్యాం ద్రుమం ఏకవీరः నిష్పత్రయామాస యథా గజేంద్రः. తతః మన అద్భుతమైన పరాక్రమం చూపించగలిగిన వాడు, అటువంటి కర్మలు చేయగలిగిన వాడు భీముడు, మహాబలుడు, వజ్రంతో సమానమైన వీర్యం కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడు, మన ఏక వీరుడు ఏం చేశాడు? ఇంకా వెంటనే యథా గజేంద్రః, ఒక గజేంద్రుడిలాగా, దోర్భ్యాం, రెండు చేతులతో, ద్రుమం ఏకం, ఒక చెట్టును చూసుకున్నాడు. ఒక పెద్ద చెట్టును చూసి ఉత్పాట్య, దాన్ని పెళ్ళగించి, నిష్పత్రయామాస, దాని ఆకులు దూసాడు. ఇంకా దాన్ని బెట్టి కొట్టడానికి, ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మలుగా వచ్చారు, బ్రాహ్మల్లో కూర్చున్నారు. వాళ్ళ ఆయుధాలు అవన్నీ తీసుకొని రాలేదు. వాళ్ళ ఆయుధాలన్నీ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ఊరికినే వచ్చారు ఇక్కడ పెళ్లి సమయంలో. బ్రాహ్మలతో పాటు వచ్చారు కాబట్టి ఆయుధాలు లేకుండా ఉన్నారు. అయితే ఏమి, నిజంగా కత్తి కావాలి, నాకు ఒక ఏదో గద కావాలి అని అవన్నీ రూల్స్ ఏమి లేవు. అర్జునుడికి అవకాశం ఉన్నది అక్కడ. ఇప్పుడే స్వయంవరంలో ఆయన ఒక ధనుస్సుని సంపాదించుకున్నాడు. కాబట్టి ఆయన దగ్గర ఆయుధం ఉన్నది. ఇక్కడ మన భీముడికి వేరే ఆయుధాలు గూడా అవసరం లేదు. పక్కన చెట్లుంటే చెట్లు, బండరాళ్ళుంటే బండరాళ్ళు, ఏమి లేకపోతే చేతులు, కాళ్ళతోటే చరిచి తొక్కి చంపేస్తాడు. ఇప్పటికైతే ఏదో మనము ఎవరినైనా కొట్టడానికి ఎందుకు కొడతాము? ఏదో ఏదో ఊరికినే ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. మనము అసలు చెప్పడానికి కూడా కష్టము. మనం కొట్టనే కొట్టము అంత స్థితిలో. పాత సినిమాల్లో అనుకుందాము. పాత సినిమాల్లో ఒకవేళ గురువులు స్టూడెంట్స్‌ని కొడుతున్నట్టుగా చూపిస్తూ ఉన్నప్పుడు, ఏదో ఒక చెట్టు కొమ్మను విరిచి, దాని ఆకులు దూసి, దాన్ని కర్రలాగా తయారు చేసి వాడినట్టు, ఈయన చెట్టు కొమ్మ కాదు, చెట్టే పెళ్లగించి దాని ఆకులన్నీ దూసాడు. ఇంక దాన్ని ఆయుధంలాగా వాడడానికి. తం వృక్షం ఆదాయ రిపుప్రమాథి దండీవ దండం పితృరాజః ఉగ్రం తస్థౌ సమీపే పురుషర్షభస్య పార్థస్య పార్థః పృథుదీర్ఘబాహుః. తం వృక్షం ఆదాయ, ఆ చెట్టును పుచ్చుకున్నాడు. మన రిపు ప్రమాది, రిప్పులకు గొప్ప ప్రమాదం కలిగించేవాడు, ప్రమథనం చేసేవాడు. మన పితృరాజు, పితృదేవతలకు రాజు యమధర్మరాజు దండం పట్టుకున్న వాడిలాగా, ఏదో మన యమధర్మరాజు యమదండం పట్టుకున్నట్టు, మనవాడు ఈ చెట్టును ఒక దండం పట్టుకున్నట్టు, మహా ఉగ్రమైన కర్ర పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. పురుషర్షభస్య పార్థస్య, పురుష శ్రేష్ఠుడైన పార్థుడు అర్జునుడి పక్కన సమీపే మన పృథు దీర్ఘ బాహుహు, బాగా విశాలంగా పొడుగ్గా ఉన్న భుజాలతో ఉన్న భీముడు పార్థః తస్థౌ నిలబడ్డాడు. ఈ పార్థుడి పక్కన ఆ పార్థుడు నిలబడ్డాడు. మన పార్థుడు అర్జునుడికి ఇప్పుడు ధనుస్సున్నది, ఆ స్వయంవరంలోని విల్లు అదెత్తి పట్టుకున్నాడు. ఈ పార్థుడు భీముడు ఆ చెట్టు పెళ్లగించి దాన్నెత్తి పట్టుకున్నాడు. ఇంకట్లా ఉన్నది యుద్ధం. తత్ప్రేక్ష్య కర్మ అతి మనుష్య బుద్ధేః జిష్ణోః సహ భ్రాతుః అచింత్య కర్మ దామోదరః భ్రాతరం ఉగ్రవీర్యం హలాయుధం వాక్యం ఇదం బభాషే. మన దామోదరుల వారు ఇదంతా చూస్తూనే ఉన్నారు. చూసి తత్ప్రేక్ష, ఏమి చూసారాయన? అతి మానుష కర్మ చేస్తూ ఉన్నవాడు, అటువంటి బుద్ధితో ఉన్నవాడు మన జిష్ణువు, మన అర్జునుడు. సహ భ్రాతుః అచింత్య కర్మ, ఆయన సోదరుడు భీముడు ఎట్లా ఉన్నాడు? ఊహించరాకుండా కర్మలు చేయగలిగిన వాడు, అనూహ్యమైన కర్మలు చేయగలిగిన భీముడు, అతి మానుషమైన కర్మలు చేసే అర్జునుడు, ఇద్దరూ అక్కడ నిలబడి ఉంటే మన గురువుగారు చూశారు. చూసి మహా ఉగ్రమైన పరాక్రమం కలిగిన తన భ్రాత, సోదరుడు
హలాయుధుడు బలరాముడితో ఇదం వాక్యం బభాషే ఆయనతో ఈ మాట అంటూ ఉన్నాడు. యః ఏషః మత్తర్షభతుల్యగామి మహద్ధనుః కర్షతి తాళమాత్రం ఏషః అర్జునః న అత్ర విచార్యం అస్తి యది అస్మి సంకర్షణ వాసుదేవః. అక్కడ చూసావా? యః ఎవరైతే ఏషః ఈయన మదించిన వృషభంలాగా ఉన్నవాడు, ఆ విధంగా మదించిన వృషభంలాగా నడుస్తూ ఉన్నాడు. మహత్తకరమైన ధనస్సును, అంత పెద్ద ధనస్సును వంచడానికే కష్టమైన ధనస్సును కావాలని స్పెషల్‌గా తయారు చేయించాడు మన ద్రుపదుడు ఈ స్వయంవరం కోసమే. ముఖ్యంగా అర్జునుడి కోసమే. ఆ ధనస్సును తాళమాత్రంగా ఏదో తాడి చెట్టులాగా ఎత్తి పట్టుకున్నాడు చూసావా? ఏషః ఈయన అర్జునః అర్జునుడు అత్ర విచార్యం నాస్తి, ఇంకిందులో అనుమానం లేదు, ఆలోచనే లేదు. ఆ ధనుస్సును తాడి చెట్టులాగా ఎత్తి పట్టుకున్నవాడు అర్జునుడు. యది ఒకవేళ ఓ సంకర్షణ అన్నయ్య వాసుదేవః అస్మి, నేను వాసుదేవుడినైతే ఆయన అర్జునుడు, అనుమానం లేదు. నేను కృష్ణుడినైతే ఆయన అర్జునుడు అని చెప్తూ ఉన్నారు. ఏదో నేను నారాయణుడినైతే ఆయన నరుడు అని చెప్పినట్టు. యః ఏషః వృక్షం తరసా అవరుజ్య రాజ్ఞాం వికారే సహసా నివృత్తః వృకోదరః న అన్యః ఇహ ఏతత్ అన్యః కర్తుం సమర్థః భువి మర్త్యధర్మ. యః ఏషః ఇంకా అవతల నిలబడ్డాడు చూసావా? తరస బలంగా వృక్షాన్ని, చెట్టును అవరుజ్య పెళ్లగించి దాన్నుచ్చుకుని నిలబడ్డవాడు. ఈ రాజ్ఞాం వికారే సహసా నివృత్తః, ఈ రాజులందరినీ వెనక్కి తరిమి కొట్టడం కోసం సిద్ధంగా ఉన్నవాడెవరున్నాడో ఆయన వృకోదరుడు, భీముడు. అన్యః ఇహ ఏతత్ కర్తుం భువి న సమర్థః. అన్యః ఎవరైనా సరే వేరేవాడు మర్త్యధర్మంతో, మనుష్య స్వభావంతో ఉన్నవాడు ఇటువంటి మహత్కరమైన కర్మను చేయడానికి భూమి మీద సమర్థుడు గాడు. ఈయనొక్కడే చేయగలడు. కాబట్టి ఆ చెట్టును పట్టుకుని నిలబడ్డవాడు భీముడు. తాడి చెట్టు లాంటి ధనుస్సును పట్టుకుని నిలబడ్డవాడు అర్జునుడు అని మన కృష్ణవారు బలరాముడితో అంటూ ఉన్నారు. యః అసౌ పురస్తాత్ కమలాయతాక్షః తనుః మహాసింహగతిః వినీతః గౌరః ప్రళంబ ఉజ్వల చారు ఘోణః వినిసృతః సః అచ్యుతా ధర్మరాజః. ఓ అచ్యుతా అని మన కృష్ణవారు బలరాముడితో ఏమంటున్నారంటే, అన్నయ్య యః అసౌ ఆయన పురస్తాత్ వినిసృతః ముందు వెళ్ళిపోయాడు గదా ఆయన. కమలాయతాక్షః విశాలమైన కమలపత్రాల వంటి కన్నులున్నవాడు. తనుహు సన్నగా ఉన్నాడు గదా. మహాసింహగతిః పెద్ద సింహం లాంటి నడకతో వెళ్ళిపోతూ ఉంటే చూసాం గదా. వినీతః వినయంతో, విజ్ఞానంతో ఉన్నవాడు. గౌరః గౌరవర్ణంలో ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు గదా. ప్రలంబ ఉజ్వల చారు ఘోణః, ఘోణం అంటే ముక్కు. పొడుగ్గా అందంగా ఉన్న ముక్కుతో ఉన్నాడు. విశాలమైన కన్నులతో ఉన్నాడు. తెల్లగా ఉన్నాడు. సన్నగా ఉన్నాడు. సింహగమనంతో ఉన్నాడు. వినీతుడు. ఆయన సహా ధర్మరాజః, ఆయన ధర్మరాజు. అనుమానం లేదు. ఇంతకుముందు ఎళ్ళిపోయాడు జూసావా? వాళ్ళ తమ్ముళ్ళతో పాటు ఆయన ధర్మరాజు. యౌ తౌ కుమారౌ ఇవ కార్తికేయౌ ద్వౌ అశ్వినేయౌ ఇతి మే ప్రతర్కః ముక్తాః హి తస్మాద్ జాతువేస్మదాహాత్ మయా శ్రుతాః పాండుసుతాః వృధా చ. యౌ తౌ ఎవరిద్దరైతే ఆ కవలలు కుమారుల్లాగా వెళ్ళిపోయారో, ఏదో కార్తికేయుడు కుమారస్వామిలాగా ఉన్నారు చూసావా ఇందాక ఇద్దరు. వాళ్ళిద్దరు ద్వౌ అశ్వినేయౌ, వాళ్ళిద్దరు తప్పకుండా అశ్వినీ దేవతల కొడుకులు అని మే ప్రతర్కః అని అనుకుంటున్నాను.
వీళ్ళందరూ పాండుసుతాః పాండుపుత్రులందరూ పృథా చ మన మేనత్త కుంతితో సహా తస్మాత్ చతువేస్మదాహాత్ ఆ లక్క ఇంటి దహనం నుంచి ముక్తాహి బయటపడిపోయారు అని మయాశ్రితాః నేను విన్నాను. వీళ్ళందరూ ఆ లక్క ఇంట్లో వీళ్ళని ఉంచి కాల్చేస్తే అక్కడి నుంచి తప్పించుకున్నారు అని విన్నాను. ఇదిగో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారన్నయ్య అని కృష్ణుల వారు బలరాముడికి చెప్తూ ఉన్నారు. తం అబ్రవీత్ నిర్మలతోయదాభః హలాయుధః అనంతరజం ప్రతీతః ప్రీతః అస్మి తిష్ట్యాహి పితృశ్వసానః పృథా విముక్తా సహ కౌరవాగ్రేయః. అప్పుడు మన హలాయుధుడు, మన బలరాముడు వినిర్మల తోయదావహ నిర్మలమైన మబ్బుల్లాగా ఉన్నాడు శాంతిగా. ఇప్పుడు తం అనంతరజం తనకన్నా తర్వాత జన్మించిన తన తమ్ముడైన కృష్ణుణ్ణి ప్రతీతః చూసి నవ్వుతూ ప్రీతోస్మి చాలా సంతోషంగా ఉన్నది కృష్ణ. దిష్ట్యాహి అదృష్టం కొద్దీ నహ పితృశ్వస మన మేనత్త పృథా కుంతి సహ కౌరవాగ్ర్యైః ఆ కౌరవ శ్రేష్ఠులు పాండుపుత్రులతో సహా బయటపడ్డదని నేను కూడా విన్నాను. చాలా సంతోషంగా ఉన్నది కృష్ణ అని బలరాముల వారు కూడా అంటూ ఉన్నారు. ఇంకా తర్వాత ఏం జరిగిందని మన వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. అజినాని విధున్వంతః కరకాంశ్చ ద్విజర్షభాః ఊచుః తం భీః న కర్తవ్యా వయం యోత్స్యామహే పరాన్. ఇంక మన ద్విజర్షభాః బ్రాహ్మలందరూ అజినాని విధున్వంతః వాళ్ళ భుజాల పైన ఉన్న ఉత్తరీయాలు, ఏవో జింక చర్మాలు అవన్నీ తీశారు. ఇంకా వాటిని వాడుతూ యుద్ధం చేయడం కోసమో ఏంటో మరి. కరకాంశ్చ కరకాలంటే వాళ్ళ దగ్గర ఏవో బుడి చెంబులు అవన్నీ ఉంటాయి గదా! చిన్న చిన్న చెంబులు, కలశాలు అట్లాంటివి. కరకాలంటే చెంబులు. అట్లాంటివి ఉంటే వాటిని తీశారు. భుజాల పైన ఉన్న ఉత్తరీయాలు తీశారు. వీటితోటేం చేస్తారంటే ఏమైనా చేయొచ్చు. చేయగలిగే తెలివితేటలుంటే, శక్తి సామర్థ్యాలుంటే వీళ్ళకెంతుందో శక్తి సామర్థ్యం గాని తెలివితేటలకి తక్కువ లేదు. ఇప్పుడు ఆ ఉత్తరీయాలని ఈ చిన్న చిన్న చెంబులకేసి కట్టారనుకోండి. వాటిని గిరగిరా తిప్పితే అవి గూడా ఆయుధాలుగా తయారవుతాయి. అది విషయము. అట్లా గూడా యుద్ధం జేయొచ్చు. ఇంక వాళ్ళేం జేశారు, వాళ్ళ దగ్గర ఉన్న కమండలాలు, చిన్న చెంబులు అట్లాంటివన్నీ తీసి ఉత్తరీయాలకి ఏసి చుడుతున్నారు. ఇంక వాటిని తిప్పుతూ యుద్ధం జేస్తారో ఏంటో మరి. వాళ్ళు మన వాళ్ళకేం జెప్తున్నారంటే, మన భీముడితో వాళ్ళతో ఊచుహు అంటున్నారు. భీహిన కర్తవ్య భయపడవలసిన పని లేదు. వయం పరాన్ యోత్స్యామహే మేము గూడా శత్రువులను ఓడిస్తాము. మేము గూడా యుద్ధం జేస్తాము శత్రువులతో అని బయలుదేరుతూ ఉన్నారు. తాన్ ఏవం వదతః విప్రాన్ అర్జునః ప్రహసన్నివ ఉవాచ ప్రేక్షకాః భూత్వా యూయం తిష్ఠత పార్శ్వతః. ఈ విధంగా అర్జునుడితోటి "నువ్వేం భయపడక్కర్లేదు అర్జున." ఎందుకంటే చిన్న పిల్లవాళ్ళు గదా! అర్జునుడు, భీముడు చిన్న పిల్లవాళ్ళు. పాపము ఏదో చాపల్యం కొద్దీ ఆ బాణం ఎక్కుపెట్టి ఏదో లక్ష్యాన్ని భేదించారు గానీ, పాపం వీళ్ళు నిజంగా మన రాజులందరితో యుద్ధం చేసి గెలవగలరా? మనం గూడా హెల్ప్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు. మేము గూడా చేస్తాం యుద్ధం అంటే, ఏవం వదతః తాన్ ఈ విధంగా అంటూ ఉన్న వాళ్ళతో, విప్రులతో మన అర్జునుడు ప్రహసన్నివ నవ్వుతూ ఉవాచ ఏమన్నాడంటే, యూయం మీరందరూ ప్రేక్షకాః భూత్వా ప్రేక్షకులై పార్శ్వతః తిష్ఠత పక్కన నుంచోండి. అహం ఏనాన్ అజిహ్మాగ్రైః శతశః వికిరణ్ శరైః వారయిష్యామి సంక్రుద్ధాన్ మంత్రైః ఆసేవిషానివ. అహం ఏనాన్ నేను వీళ్ళను వాడిగా ఉన్న వందల కొద్దీ బాణాలను వేస్తూ
ఆ బాణాలు ఎట్లాంటివి? బాగా క్రోధంతో ఉన్న విషపూరితమైన పాముల్లాంటి బాణాలను వేసి, వారయిష్యామి, ఈ యుద్ధంలో అడ్డుకుంటాను. మీరేమి చేయక్కర్లేదు. నా దగ్గర అస్త్రాలు, శస్త్రాలు అన్నీ ఉన్నాయి. మీరు పక్కన నుంచోండి, ప్రేక్షకులుగా చూస్తూ ఉండండి అన్నాడు వాళ్ళతో నవ్వుతూ. ఇతి తద్ధనుః ఆదాయ శుల్కావాప్తం మహారథః భ్రాత్రా భీమేన సహితః తస్థౌ గిరిః ఇవ అచలః. ఇతి, ఈ విధంగా వాళ్ళకు చెప్తూ మన మహారథుడు, మన అర్జునుడు తత్ ధనుః ఆదాయ, ఆ ధనుస్సును పుచ్చుకున్నాడు. ఏ ధనుస్సు? శుల్కావాప్తం, ఆ వరశుల్కంగా స్వయంవరంలో ఆయనకు దక్కిన ఆ ధనుస్సును పుచ్చుకున్నాడు. భీమేన భ్రాత్రా సహితః, తన సోదరుడైన భీముడితో పాటు అచలః గిరిః ఇవ, నిశ్చలమైన స్థిరమైన కొండలాగా తస్థౌ నిలబడ్డాడు. తతః కర్ణముఖాన్ క్రుద్ధాన్ క్షత్రియాన్ తాన్ వృషోద్ధితాన్ సంపేతతుః అభీతౌ తౌ గజౌ ప్రతిగజాన్యివ. తతః, ఇంకా కర్ణుడు మొదలైన వాళ్ళందరూ మహాకోపంతో, ఆ క్షత్రియులందరూ రోషంతో పరిగెత్తుకుని వస్తూ ఉంటే, ఆయుధాలు ఎత్తి పట్టుకుని యుద్ధం చేయడానికి, అప్పుడు ఆ విధంగా వచ్చి మీద పడిపోతూ ఉన్న ఏదో శత్రు ఏనుగుల్లాగా ఉన్న వాళ్ళను, ఈ ఇద్దరు ఏనుగుల్లాగా ఉన్న మన అర్జునుడు, భీముడు ఇద్దరు ఎదుర్కొంటూ ఉన్నారు. ఏమాత్రం భీతి లేకుండా, భయం లేకుండా వాళ్ళంతమంది ఉన్నారు. నిజంగా ఆయుధాలు అవన్నీ తెచ్చుకున్నారు. వీళ్ళకు అర్జునుడి దగ్గర ఉన్న ఒక ఆయుధం తప్ప, ఈయనకో చెట్టు తప్ప ఇంకేమీ లేదు. వీళ్ళిద్దరే ఉన్నారు. అయినా కూడా భయం లేకుండా నిలబడ్డారు యుద్ధానికి సిద్ధమవుతూ. ఊచుహుచ్చ వాచః పరుషాంతే రాజానః జిఘాంసవః ఆహవేహి ద్విజస్యాపి వధో దృష్టః యుయుత్సతః. ఇంతకు ముందు ఏమన్నారు? బ్రాహ్మణ్ణి చంపడానికి వీల్లేదు. మన ఇల్లు పిలికున, మన జీవితం సర్వస్వం, మన ధనము అవన్నీ, రాజ్యం మొదలైనవన్నీ వాళ్ళ కోసమే. కానీ అమ్మాయిని ఇవ్వము, అది వేరే విషయము. కానీ మొత్తం అన్నీ వాళ్ళవే, కానీ మాత్రం చంపొద్దు అని ఏంటేంటో అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నారు. వాళ్ళు తే పురుషాః రాజానః, ఆ పురుషులు, ఆ రాజులు, జిఘాంసవః, చంపేయాలన్నంత కోపంతో వస్తూ ఉన్నవాళ్ళు, ఊచుహు, ఈ వాచః అంటున్నారు, ఈ మాటలు అంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళతో? బ్రాహ్మడు కదా, మరి బ్రాహ్మణ్ణి ఎట్లా చంపుతాము అంటే, ఆహవే, యుద్ధంలోకి వచ్చాడు. మరి యుద్ధానికి వస్తే ద్విజస్యాపి, యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు బ్రాహ్మడు కావాలనే యుద్ధానికి వస్తే, అట్లాంటప్పుడు యుయుత్సతః, యుద్ధం చేయాలన్న కోరికతో ఉన్న ద్విజుణ్ణైనా సరే ఆహవంలో యుద్ధంలో వధించడము దృష్టః. ఇంతకు ముందు కూడా చూసాం, పర్వాలేదండి. బ్రాహ్మడైతే మాత్రం ఏంటి, యుద్ధం చేయాలి వచ్చేసాడు కాబట్టి యుద్ధం చేయొచ్చు, మనము అవసరమైతే చంపేయొచ్చు, అప్పుడు పాపం ఏమీ ఉండదు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మాటి మాటికి మారిపోయే ధర్మాలన్నీ ధర్మాలు కావో అని ఇంకొక లెసన్, పాఠము మనకు భగవంతుడు తర్వాత భగవద్గీతలో నేర్పిస్తారు. ముందు ఇక్కడంతా ఈ మారిపోయే ధర్మాలన్నీ చూపిస్తూ కాబట్టి మారిపోయే ధర్మాలు ధర్మాలు కావో అని ముందు నేర్పించి, తర్వాత ధర్మము లేదు, అధర్మం లేదు, సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్తారు. అక్కడ దాకా తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ముందు ఇక్కడ మారిపోయే ధర్మాలన్నీ బాగా చూపిస్తారు. ఇవన్నీ నిజమని మనం పట్టుకున్నామంటే మాత్రం తర్వాత మొత్తం వీపు చిట్ల కొడతారు గురువుగారు భగవద్గీతలో. తతః వైకర్తనః కర్ణః జగామ అర్జునం ఓజసా యుద్ధార్థి వాసితాహేతోః గజః ప్రతిగజం యథా. తతః వైకర్తనః కర్ణః, ఎందుకు? చెవు కత్తిరించుకున్నవాడు అని ఆయనకు పేరు. ఆ చెవు కత్తిరించుకున్నవాడు కర్ణుడు. చెవు కత్తిరించుకున్నవాడు అని ఆయన పేరు. వైకర్తనః కర్ణః అంటే చెవు కత్తిరించుకున్నవాడు అని. ఆయన ఓజస, మహాబలంగా అర్జునం జగామ, అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోయాడు డైరెక్ట్‌గా. కర్ణుడు అర్జునుడితోటి ఫైటింగ్ చేయడం కోసం. యుద్ధార్థి, యుద్ధం కోసమే వెళ్ళాడాయన. ఎట్లా అంటే వాసితాహేతోహో, ఒక ఆడ ఏనుగు కోసము ఒక గజము ప్రతి గజాన్ని
శత్రు ఏనుగును ఎట్లా ఎదుర్కొంటుందో అట్లా ఎదుర్కోవడానికి ఎళ్ళిపోయాడు మన కర్ణుడు అర్జునుడిని. భీమసేనం యయౌ శల్యః మద్రాణామీశ్వరः బలి దుర్యోధనాదయः తు అన్యే బ్రాహ్మణైః సహ సంగతాః మృదుపూర్వం అయత్నేన ప్రత్యయుధ్యంతదాహవే. భీమసేనుడితో యుద్ధం చేయడం కోసం యయౌ వెళ్ళిపోయాడు మన శల్యుడు. మద్రరాజు మహాబలవంతుడు. దుర్యోధనుడు ఏం చేశాడు? మిగిలిన వాళ్ళని బ్రాహ్మలందరిని చూసుకున్నాడు. వాళ్ళతో యుద్ధానికెళ్ళాడు మన దుర్యోధనుడు. కర్ణుడు అర్జునుడితో, శల్యుడు భీముడితో యుద్ధం చేయడానికెళ్తే, దుర్యోధనుడు మిగిలిన బ్రాహ్మలతో యుద్ధం చేయడానికెళ్ళాడు. మృదుపూర్వం ఇంకా మృదువు లేదు, మాటలు లేవు, మెత్తగా ఉండడం లేదు. అయత్నం అసలు ప్రయత్నం కూడా ప్రత్యయుధ్యంతదాహవే ఇంక యుద్ధం చేయడం కోసం బ్రాహ్మణులతోటి మనవాడు దుర్యోధనుడు బయలుదేరాడు. తతః ఇంకప్పుడు 3 యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ. 3 పార్ట్స్‌గా జరుగుతుంది. ఒక బుజ్జి యుద్ధము అర్జునుడు, కర్ణుడు ఓ పక్కన చేసుకుంటున్నారు. అర్జునుడి దగ్గర ఒక ధనుస్సు ఉన్నది. మన కర్ణుడి దగ్గర ఒక ధనుస్సు ఉండిండొచ్చు తెచ్చుకొని ఉంటాడు. ఇంక వాళ్ళక్కడ యుద్ధం చేసుకుంటున్నారు. ఒక పక్కన మన శల్యుడు, భీమసేనుడు. శల్యుడు గద అట్లాంటివి ఏమైనా తెచ్చుకున్నాడో ఏమో! భీముడు చెట్టుచ్చుకుని బాదుతున్నాడు. మన దుర్యోధనుడు మిగిలిన గ్యాంగ్ అంతా తీసుకొని బ్రాహ్మల దగ్గరికెళ్ళాడు. అక్కడ ఒక చిన్న సైజ్ ఫైటింగ్ నడుస్తున్నది. తతః అర్జునః ప్రత్యవిద్యత్ ఆపతంతం త్రిభిః శరైః కర్ణం వైకర్తనం ధీమాన్ వికృష్య బలవద్ధనుః. తతః ఇంకా మన అర్జునుడు ప్రతివిద్యదాపతంతం పైకొచ్చి పడిపోతూ ఉన్న కర్ణుణ్ణి, వైకర్తనం కర్ణం ఎవరున్నాడో ఆయనను త్రిభిః శరైః 3 బాణాలతో ప్రతివిద్యత్ కొట్టాడు. మన ధీమంతుడు అర్జునుడు. దాంతో ఆ బలమైన ధనుస్సుతో 3 బాణాలు ఎక్కుపెట్టి కర్ణుడి పైకేసి కొట్టాడు పాపము. తేషాం శరాణాం వేగేన సితానాం తిగ్మతేజసాం విముహ్యమానః రాధేయః యత్నాత్ తం అనుధా. ఆ 3 బాణాలెట్లా ఉన్నాయి? అర్జునుడు ఆ బలవంతమైన బలంగా ఉన్న ధనస్సుకి 3 బాణాలు తగిలించి ఎక్కుపెట్టి వదిలేసరికి అవి వేగంగా వచ్చేయి పాపము. సితంగా వాడిగా ఉన్నాయి. పైగా తిగ్మమైన తీవ్రంగా, తీక్ష్ణంగా ఉన్నాయి. ఏవైనా మృదువైన బాణాలతో కొంచెం నెమ్మదిగా, కొంచెం జాగ్రత్తగా కొట్టొచ్చు కదా! అర్జునుడు గూడా ఇట్లా చేస్తాడు అయోమయంగా. బాగా తీవ్రంగా, తీక్ష్ణంగా ఉన్న వాడి అయిన బాణాలను వేగంగా ఏసి కొడితే, పాపం మన పువ్వులాంటి కర్ణుడు ఎట్లా తట్టుకుంటాడు? విముహ్యమానః ఆయనకి కళ్ళు తిరిగాయి. మన రాధేయుడు యత్నాత్ ప్రయత్నం చేసి అనుధావత్ వెనక్కి తిరిగి పరిగెత్తి పారిపోయాడు. అట్లుంది పరిస్థితి. తౌ ఉభౌ అపి అనిర్దేశ్యౌ లాఘవాన్ జయతాం వరౌ అయుధ్యేతాన్ సుసంరద్ధౌ అన్యోన్య విజయైషిణౌ. ఈ రకంగా ముందు పరిగెత్తి పారిపోయినట్టున్నాడు. మళ్ళీ వెనక్కొచ్చినట్టున్నాడు. మరి ఏం చేస్తున్నాడు ఆయన యుద్ధం ఈలోగా? ఆ విధంగా తౌ ఉభౌ వాళ్ళిద్దరూ అనిర్దేశ్యౌ చెప్పడానికి రాకుండా ఉన్నది వాళ్ళ యుద్ధం అని రాస్తున్నారు వ్యాసుల వారు. లాఘవాన్ జయతాం వరౌ గెలవాలన్న ఉద్దేశంతోటే పాపం వాళ్ళిద్దరు ప్రయత్నం చేసుకుంటున్నారు అయుధ్యేతాం. సుసంరబ్ధౌ అన్యోన్య విజయేషిణం ఒకళ్ళనొకళ్ళు గెలవాలని కొంచెం ప్రయత్నం చేసుకున్నారు. కృతే ప్రతికృతం పశ్యా బాహుబలం చ మే ఇతి శూరార్థవచనైః ఆభాషేతాం పరస్పరం. కృతే ప్రతికృత్యం మన అర్జునుడు కర్ణుడి పైన, కర్ణుడు అర్జునుడి పైన ఏవో బాణాలు అవి ఇవి యేసుకుని, ఆ తర్వాత పశ్య చూడు చూడు నా బాహుబలం చూడు అని ఒకళ్ళకొకళ్ళు పాపము శూరార్థవచనైః శూరులకు మాత్రమే అర్థమయ్యే మాటలతో, పెడబొబ్బలతో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, రెచ్చగొట్టుకుంటూ ఉన్నారు. తతః అర్జునస్య భుజయోః వీర్యం అప్రతిమం భువి జ్ఞాత్వా వైకర్తనః కర్ణః సంరబ్ధః సమయోధయత్. తతః ఇంక మన అర్జునుడి యొక్క భుజం పరాక్రమాన్ని చూసి, ఈ భూమి మీద సాటి లేకుండా ఉన్న ఆ వీర్యాన్ని చూసి జ్ఞాత్వా తెలుసుకుని, మన వైకర్తనః కర్ణః మన చెవులు కోసుకున్న మన కర్ణుడు సంరబ్ధః గొప్ప హడావిడితో
సమయోధయత్ అయినా ప్రయత్నం చేస్తున్నాడు. అర్జునేన ప్రయుక్తాన్ తాన్ బాణాన్ వేగవతః తదా ప్రతిహత్య ననాద ఉచ్చైః సైన్యాః తం అభిపూజయన్. అర్జునుడు ప్రయోగించిన బాగా వేగంగా వాడిగా ఉన్న బాణాల చేత దెబ్బలు తిని గట్టిగా అరుస్తూ ఆయన సైన్యంతో పాటు సైన్యం దగ్గరికెళ్ళిపోతూ ఉన్నాడు. మళ్ళీ మళ్ళీ వెనక్కొస్తున్నాడు. మళ్ళీ ఆడుకుంటున్నాడు. మళ్ళీ కొంతసేపు మళ్ళీ దెబ్బలు తింటున్నాడు. ఏంటో చేస్తున్నాడు కర్ణుడు. తుష్యామి తే విప్రముఖ్యా భుజవీర్యస్య సంయుగే అవిషాదస్య చ ఏవ అస్య శస్త్రాస్త్ర వినయస్య చ. తుష్యామి తే, నిన్ను చూసి చాలా సంతోషిస్తున్నాను ఓ విప్రముఖ్యుడా, ఓ బ్రాహ్మడా. యుద్ధంలో నీ భుజ పరాక్రమం చూసి చాలా సంతోషించాను. అవిషాదస్య అస్య శస్త్రాస్త్ర వినయస్య చ. ఏమాత్రము కష్టం లేకుండా నువ్వు ఈ శస్త్రాలు, అస్త్రాలన్నీ వాడుతూ ఉంటే చూస్తూనే ఉన్నాను. కిం త్వం సాక్షాత్ ధనుర్వేదః రామః వా విప్రసత్తమా అథ సాక్షాత్ హరిహయః సాక్షాత్ వా విష్ణుః అచ్యుతః. ఓ విప్రోత్తమా, నువ్వు సాక్షాత్తుగా ధనుర్వేదాన్ని నేర్చుకున్న రాముడివా అంటే మన పరశురాముడివా? సాక్షాత్తుగా హరిహయుడివా? సాక్షాత్తుగా విష్ణువువా? అచ్యుతుడివా? ఎవరు నువ్వు? నీ పరాక్రమం చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తున్నది, సంతోషంగా ఉన్నది. ఆత్మ ప్రచ్ఛాదనార్థం వై బాహువీర్యం ఉపాసితః విప్రరూపం విధాయేదం తతః మాం ప్రతియుధ్యసే. ఆత్మ ప్రచ్ఛాదనార్థం కావాలనే నిన్ను నువ్వు ఈ విధంగా అజ్ఞాతంగా ఉంచుకుంటూ ఉన్నావా? నువ్వు విష్ణువువా? నువ్వు పరశురాముడివా? నువ్వు ఎవరివి? ఈ బాహువీర్యాన్ని కలిగి ఉన్నవాడివి. ఇదం విప్రరూపం విధాయ, ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్నావే, నాతో యుద్ధం చేయడానికి వచ్చావే, ఎవరు నువ్వు అని అడుగుతున్నాడు. నహి మాం ఆహవే క్రుద్ధం అన్యః సాక్షాత్ సచీపతేః పుమాన్ యోధయితుం శక్తః పాండవాత్వా కిరీటనః. ఆహవే యుద్ధంలో మాం, నన్ను, క్రుద్ధం, నాకు కోపం తెప్పించేంత శక్తి సాక్షాత్తుగా సచీపతికి కూడా లేదు. అసలు ఏ మనిషి కిరీటి పాండవుడో అర్జునుడు తప్ప నాతో యుద్ధం చేసి గెలిచే శక్తి ఏ మనిషికి లేదు. ఏదో నాతో యుద్ధం చేయాలంటే ఇంద్రుడికో, ఇంద్రుడి కొడుకు అర్జునుడికో తప్ప మిగిలిన వాళ్ళెవరు చేయలేరు నాతో, అంత గొప్పవాడిని నేను అని ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, తం ఏవం వాదినం తత్ర ఫల్గుణః ప్రత్యభాషత. నా అస్మి కర్ణ ధనుర్వేదః, నా అస్మి రామః ప్రతాపవాన్, బ్రాహ్మణః అస్మి యుధాం శ్రేష్టః సర్వశస్త్రభృతాంబరః. ఈ విధంగా అంటూ ఉన్న కర్ణుడితో మన ఫల్గుణుడు ఈ విధంగా ప్రత్యభాషత జవాబు చెప్తున్నాడు. ఓ కర్ణ, ధనుర్వేదః నాస్మి, నాకు ధనుర్వేదం తెలియదు. ధనుర్వేదం తెలిసిన ప్రతాపవంతుడైన రాముణ్ణి కాదు. నేను శస్త్రభృతాంబరః శ్రేష్టః బ్రాహ్మణః అస్మి. యుద్ధంలో అస్త్రాలు శస్త్రాలు ఎట్లా వాడాలని తెలుసుకున్న బ్రాహ్మణ్ణి. బ్రాహ్మే పౌరందరే చ అస్త్రే నిష్ఠితః గురుశాసనాత్ స్థితః అస్మి అద్య రణే జేతుం త్వాం వీరా అభిచలః భవ. నేను బ్రహ్మాస్త్రము, పురంధరాస్త్రం అంటే ఇంద్రాస్త్రము, ఐంద్రాస్త్రం అని పిలుస్తారేమో, ఇటువంటివన్నీ నా గురువు గారి దగ్గర శిక్షణతో నేర్చుకున్నాను. వాటిలో నిష్ఠ ఉన్నది నాకు. అద్య ఇప్పుడు త్వాం, నిన్ను, రణే జేతుం యుద్ధంలో జయించడానికి స్థితః అస్మి ఉన్నాను. ఓ వీరా, ఓ వీరుడా, అవిచలః భవ, కదలకుండా ఒక్క నిమిషం నిలబడు. నిన్ను ఈ యుద్ధంలో నేను గెలుస్తాను. నా దగ్గర బ్రహ్మాస్త్రాలు, ఐంద్రాస్త్రాలు కూడా ఉన్నాయి. మా గురువుగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అని చెప్పాడు. ఇంకేముంది, అంతవరకు వెళ్తున్నాడు, వస్తున్నాడు, మన సైనికుల్ని తెచ్చుకుంటున్నాడు, సైన్యాన్ని తెచ్చుకుంటున్నాడు, ఏంటో మాట్లాడుతున్నాడు, ప్రగల్భాలన్నీ చెప్తున్నాడు కర్ణుడు. ఇంత మాట వినేసరికి బ్రహ్మాస్త్రము, ఐంద్రాస్త్రం ఉన్నాయి నా దగ్గర అనగానే ఇంకా దడుచుకోడు పాపము మన కర్ణుడు. ఏంటి ఇట్లా చేస్తాడు అర్జునుడు.
ఏవముక్తః తు రాధేయः యుద్ధాత్ కర్ణः న్యవర్తత బ్రహ్మం తేజః తత్ అజేయం మన్యమానః మహారథः. మన మహారథుడు, మన రాధేయుడు కర్ణుడు ఏవముక్తః ఇట్లా అర్జునుడు చెప్పగానే అట్లా వెంటనే యుద్ధాత్ నివర్తత, ఇంక మొత్తమే అసలు యాక్షన్ గూడా మానేసి యుద్ధంలో నుంచి వదిలిపెట్టి ఎళ్ళిపోయాడు. ఎందుకు మనకు బ్రహ్మ తేజస్, బ్రహ్మాస్త్రాలవన్నీ వదిలితే వాటిని గెలవడం కష్టము. మనం జేయలేము. ఎందుకు చేయలేని పనంతా పెట్టుకోవడం అనుకున్నాడాయన. ఇంక వెంటనే ఆ మాట వినగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంక యుద్ధం చేయట్లేదు. ఈలోగా ఇక్కడ మన శల్యుడు, భీముడు చేసుకుంటున్న యుద్ధము ఎట్లా ఉందో చూద్దాము. యుద్ధం తు ఉపేయతుః తత్ర రాజన్ శల్య వృకోదరౌ బలినౌ యుగపత్ మత్తౌ స్పర్ధయా చ బలేన చ. వాళ్ళిద్దరు బాగా బలమున్న వాళ్ళు. శల్యుడు, భీముడు ఇద్దరు. యుగపత్ మత్తౌ ఒక్కటేసారి ఇద్దరు మదించి ఉన్నారు. స్పర్ధతో పోటీ పడుతూ బలంతో వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. అన్యోన్యం ఆహ్వయంతౌ తౌ మత్తౌ ఇవ మహాగజౌ ముష్టిభిః జానుభిః చ ఏవ నిఘ్నంతౌ ఇతరేతరం ముహూర్తంతౌ తదా అన్యోన్యం సమరే పర్యకర్షతాం. అన్యోన్యం ఆహ్వయంతౌ రా 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 నీ సంగతి ఇప్పుడే తేలుస్తానని ఒకళ్ళనొకళ్ళు అట్లా మత్తెక్కిన ఏనుగుల్లాగా పిలుచుకుంటూ ఉన్నారు. ముష్టిభిః పిడికిళ్లతో, జానుభిః మోకాళ్ళతో, ఇంకా కర్రలు, గదలు, చెట్లు అవి గూడా అయిపోయినట్టున్నాయి. ఇంక చేతులకి, కాళ్ళకొచ్చారు వాళ్ళు. ఇతరేతరం నిఘ్నంతో ఒకళ్ళనొకళ్ళు గుద్దుకుంటూ, తొక్కుకుంటూ, పొడుచుకుంటూ ఒక ముహూర్తం సేపు వాళ్ళిద్దరూ ఆ విధంగా అన్యోన్యంగా ఒకళ్ళతో ఒకళ్ళు సమరే పర్యకర్షతాం బాగా యుద్ధం చేసుకున్నారు. కనీసం ఈ యుద్ధమన్నా బాగున్నట్టుంది. మనం అక్కడ అర్జునుడు, కర్ణుడు యుద్ధం చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఇక్కడ కొంచెం భీముడు, శల్యుడు బాగా గట్టిగా చేసుకుంటున్నట్టున్నారు. తతః భీమః సముత్క్షిప్య బాహుభ్యాం శల్యం ఆహవే న్యవధి బలినాన్ శ్రేష్టః జహసుః బ్రాహ్మణాః తతః. తతః మన భీముడు ఇంక శల్యుణ్ణి బాహుభ్యాం ఆహవే సముత్క్షిప్య, ఇంక చేసినంత యుద్ధం చేశాడు. ఇంక బోర్ కొట్టింది మన భీముడికి. శల్యుణ్ణి 2 చేతులతో లేపాడు, ఎత్తి పట్టుకున్నాడు. ఇంక బలినాన్ శ్రేష్టః, బలవంతుల్లో శ్రేష్ఠుడు మన భీముడు మన శల్యుణ్ణి కింద విసిరేశాడు. అయితే కానీ చంపలేదు. తత్ర ఆశ్చర్యం భీమసేనః చకార పురుషర్షభః యత్ శల్యం పతితం భూమౌ న అహనత్ బలినం బలి. తత్ర ఇంకా ఆశ్చర్యం. ఆ పురుష శ్రేష్ఠుడు భీముడు ఆయన చేసిన పని ఆశ్చర్యం. ఏదైతే శల్యుణ్ణి లేపాడు, భూమి మీదేసి కొట్టాడు, కానీ మాత్రం చంపలేదు. కొంచెం సున్నితంగానే చేశాడు. ఇట్లా ఇంత మాత్రం చేసుంటే మన కర్ణుడు గూడా నిలబడి ఇంక కొంచెం సేపు ఒక 5, 10 నిమిషాలు యుద్ధం చేసేవాడు గదా! పాపం. మన భీముడు కొంచెం మెత్తగా, సుతిమెత్తగా యుద్ధం చేశాడు. కొంచెం మెత్తగా పువ్వులాగా కిందకి ఇసిరాడు. కొంచెం గట్టిగా ఇసురుంటే అక్కడ ముక్కలు చెక్కలయ్యేవాడు మన శల్యుడు. తర్వాత శల్య పర్వం దాకా వచ్చేది గాదు మన కథ. పాతితే భీమసేనేన శల్యే కర్ణే చ శంకితే శంకితాః సర్వరాజానః పరివవృహు వృకోదరం. శల్యుణ్ణి లేపి ఈ విధంగా భూమి మీదేసి పాతేయగానే ఇంక అందరికీ అనుమానం వచ్చింది, రాజులందరికీ. వాళ్ళందరూ వృకోదరుడి దగ్గరికొచ్చారు. ఇంకిట్లా గాదు. ఇటు పక్కనేమో శల్యుణ్ణి భీముడు ఓడించాడు. అటు పక్కనేమో కర్ణుడిని అర్జునుడు ఓడించాడు. ఏమిరా జరుగుతుంది అని రాజులు ఆలోచించి వాళ్ళింక యుద్ధం మానేశారు. ఈలోగా వాళ్ళు దుర్యోధనుడితో పాటు బ్రాహ్మణులతోటి యుద్ధానికెళ్లారు గదా! మన వాళ్ళేమో చెంబులవన్నీ తీసుకొని కొడుతుంటే దెబ్బలు తినుంటారు. ఇంక అందుకని అక్కడ వాళ్ళు గూడా మూడో యుద్ధం దాన్నక్కడ ఆపేసి వాళ్ళేం జేశారంటే ఇంకిటొచ్చి వీళ్ళతోటి మాటలు మొదలుబెట్టారు. ఊచుః చ సహితాః తత్ర సాధు ఇమే బ్రాహ్మణర్షభాః విజ్ఞాయంతాం క్వజన్మానః క్వనివాసాః తథా ఏవ చ. వాళ్ళు సహితాః మొత్తం అందరూ కలిసి మన రాజులందరూ బ్రాహ్మణర్షభాః మన బ్రాహ్మణ ఋషభుల దగ్గరికొచ్చి ఈ విధంగా ఊచుః అంటున్నారు. సాధు ఈమె అంతా బాగుందండి. మీరు క్వజన్మానః, మీరు
ఎక్కడ పుట్టారు? ఎవరింట్లో పుట్టారండి? క్వ నివాసాహ ఎక్కడుంటారండి? మీ ఇల్లెక్కడ? మీ పేరేంటండి? మీ ఇంటి పేరేంటి? అని అవన్నీ అడుగుతూ ఉన్నారు. కః హి రాధాసుతం కర్మం శక్తః యోధయితుం రణే అన్యత్ర రామాత్ ద్రోణాత్ వా కృపాత్ వా అపి శరద్వతః కృష్ణాత్ వా దేవకీపుత్రాత్ ఫాల్గుణాత్ వా పరంతపాత్ కః వా దుర్యోధనం శక్తః ప్రతియోధయితుం రణే తథా ఏవ మద్రరాజానం శల్యం బలవతాం వరం బలదేవాత్ ఋతే వీరాత్ పాండవాత్ వా వృకోదరాత్. రాధాసుతుడు మావాడున్నాడు కర్ణుడు. ఆయనను యుద్ధంలో ఓడించేంత పని ఎవరు చేయగలరు? ఏదో రాముడు అంటే పరశురాముడో, ద్రోణుడో, కృపాచార్యుడో, ఆ శరద్వతి కొడుకు శరద్వతుడు, లేకపోతే దేవకీ పుత్రుడు కృష్ణుడో, కృష్ణుడెందుకు యుద్ధం చేస్తాడో కర్ణుడితోటి మధ్యలో, లేకపోతే ఏదో పరంతపుడు ఫల్గుణుడు, అర్జునుడో ఇట్లాంటి వాళ్ళు తప్ప వేరే వాళ్ళెవరు ఇంతమందున్నారు. చిన్న లిస్ట్ గాదు. ఇంతమందిలో ఎవరో ఒకళ్ళైతే మా కర్ణుడితోటి యుద్ధం చేయగలరు. కృష్ణుడైతే చెయ్యడు. కృపాచార్యుడు ఎందుకు చేస్తాడు? చెయ్యడు. ద్రోణుడెందుకు చేస్తాడు? చెయ్యడు. పరశురాముడు ఇక్కడ లేను గూడా లేడు. పాపం ఆయనొచ్చి ఈయనతోటి ఎందుకు యుద్ధం చేస్తాడు? కాబట్టి ఇంక మిగిలిపోయింది అర్జునుడొక్కడే. కానీ వాళ్ళకంత మాత్రం గూడా ఆలోచన రావట్లేదు. కర్ణుడితోటి ఎవరెవరు యుద్ధం చేయవలసిన అవసరం లేదో వాళ్ళందరి పేర్లు చెప్పి, వీళ్ళు మాత్రమే ఆయనతో చేయగలరని చెప్తున్నారు. ఏంటో విచిత్రమైన లిస్ట్ అది. పోనీ అది పక్కన పెడితే, దుర్యోధనుడితో యుద్ధం చేసేందుకు ఈ యుద్ధంలో ప్రతియోధితం ఎదుర్కోవడానికి శక్తి ఎవరికుంటుంది? మావాడు దుర్యోధనుడు చాలా గొప్పవాడు. ఏదో మద్రరాజు శల్యుడుంటే బలవంతుల్లో శ్రేష్ఠుడు. ఏదో బలదేవుడు, బలరాముడో అట్లాంటి వాళ్ళు, లేతే వృకోదరుడు భీముడో ఇట్లాంటి వాళ్ళెవరో మా దుర్యోధనుడితో యుద్ధం చేయవలసిందే తప్ప మామూలు వాళ్ళు చేయలేరు. క్రియతాం అవహారః అస్మాత్ యుద్ధాత్ బ్రాహ్మణ సంయుతాత్ అథ ఏనాన్ ఉపలభ్యేహ పునః యోత్స్యామహే వయం. ఇంత అవమానం జరిగింది. బ్రాహ్మలతో మనకు ఇంత అవమానం, బ్రాహ్మలతో యుద్ధం చేస్తే, పోనీ క్షత్రియులు యుద్ధం కూడా కాదు, బ్రాహ్మలతో యుద్ధం చేస్తే మనకి ఇంత అవమానం జరిగిందే. కాబట్టి అథ ఏనాన్ ఉపలభ్య, వీళ్ళని పుచ్చుకునే మళ్ళీ మనం ఏం చేద్దామంటే యుద్ధం చేద్దాం అని మళ్ళీ అనుకుంటున్నారు వాళ్ళు. ఇంతవరకు అయింది చాలలేదు వాళ్ళకి. తత్కర్మ భీమస్య సమీక్ష కృష్ణః కుంతీసుతౌ తౌ పరిశంకమానః నివారయామాస మహీపతీన్ తాన్ ధర్మేణ లబ్ధా ఇతి అనునీయ సర్వాన్. ఆ భీముడి యొక్క భయంకరమైన కర్మ చూశారు మన కృష్ణుల వారు గురువుగారు. మన శల్యుడికి ఒక శల్య పర్వ ఉంది. కర్ణుడికి ఒక కర్ణ పర్వ ఉంది. దుర్యోధనుడికి తర్వాత మన అశ్వత్థామ వాళ్ళందరూ అయిపోయిన తర్వాత చివరన ఒక పర్వ ఉంది. కాబట్టి కొంచెం టైం ఉంది వీళ్ళకి, ఇప్పుడే గాదు అనుకున్నారో ఏమో. ఇక్కడ ఉన్నది కుంతీ సూతులు అని ఆయనకి తెలుసు గాబట్టి పరిశంకమానః ఆయనేం చేశారు, మళ్ళీ యుద్ధం చేద్దామని మళ్ళీ బయలుదేరుతున్నారు. మళ్ళీ తన్నులు తింటారు. మళ్ళీ అయ్యయ్యో! మనకింత అవమానం వచ్చిందని మళ్ళీ యుద్ధం చేయడానికి బయలుదేరుతారు. మళ్ళీ తన్నులు తింటారు. ఇది ఇంకా ఎటర్నల్ లూప్‌లో ఉంటుంది. ఇంకిట్లా గాదనుకున్నారు. మన కృష్ణుల వారు ఏం చేశారంటే, ఇప్పుడు టైం రాలేదు. ఆయన కాలస్వరూపంగా ఇంకా వీళ్ళకి అంతకాలం గాలేదాయన. స్థితి కాలంలో ఉన్నారు. కాబట్టి ఆయన ఏం చేశారంటే, తాన్ మహీపతిన్ నివారయామాస, ఆ రాజులను ఆపేశారింక. ఇంక చాలు యుద్ధమని ఆపేశారాయన. ధర్మంగా లబ్ధ, ఆమెను కృష్ణను వాళ్ళు ధర్మంగా గెలుచుకున్నారు. అందుకని వెళ్ళనివ్వండి అని చెప్పారు. వాళ్ళందరిని ఆపేశారు. తే ఏవం సన్నివృత్తాః తు యుద్ధాత్ యుద్ధ విశారదాః యథావాసం యయుః సర్వే విస్మితాః రాజసత్తమాః. ఏవం, ఈ విధంగా మన రాజులందరూ కృష్ణుల వారి చేత శాంతింప చేయబడగానే ఆ యుద్ధ విశారదులందరూ యుద్ధం నుంచి విరమించారు. రాజసత్తములందరూ ఆశ్చర్యపోయారు. చేయడానికి ఏమీ లేదు. యథావాసం యయుః, వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోయారు.
వృత్తః బ్రహ్మోత్తరः రంగः పాంచాలి బ్రాహ్మణైః వృతా ఇతి బ్రువంతః ప్రయయుః యే తత్ర ఆసన్ సమాగతాః. బ్రహ్మోత్తరః రంగः వృత్తः, ఇంత గొప్ప రంగంలో మన పాంచాలి బ్రాహ్మడి చేత వరించబడ్డది అని అనుకుంటూ వాళ్ళందరూ కలిసి వచ్చిన వాళ్ళు కలిసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు. బ్రాహ్మణైఃతో ప్రతిచ్ఛన్నౌ రౌరవాజిన వాసిభిః కృచ్ఛ్రేణ జగ్మతుః తత్ర భీమసేన ధనంజయౌ. ఇంకా మన బ్రాహ్మలందరూ వచ్చి చుట్టూ మూగారు మన భీముడికి, అర్జునుడికి. వాళ్ళందరూ రౌరవాజినము అంటే జింక చర్మాలందరూ ధరించారు. వాళ్ళందరూ వచ్చి గుమికూడేసరికి ఆ జింక చర్మాల మధ్యలో కప్పబడిపోయినట్టున్నారు వీళ్ళిద్దరూ, కనిపించట్లేదు. అంత ప్రేమ పొంగింది మన బ్రాహ్మలకు. ఇంకెట్లో ఒకట్లా బలవంతంగా వాళ్ళని తప్పించుకుని బయటబడి ఇంకా బయలుదేరుతూ ఉన్నారు మన భీమసేనుడు, ధనంజయుడు. విముక్తౌ జన సంబాధాత్ శత్రుభిః పరివీక్షతౌ కృష్ణయ అనుగతౌ తత్ర నృవీరౌతౌ విరేజతుః. ఆ విధంగా జనులందరూ కిక్కిరిసారు. వాళ్ళ చుట్టూ గుమిగూడేసరికి ఎట్లోకట్లా వాళ్ళు తప్పించుకున్నారు. విముక్తౌ. తర్వాత శత్రుభిః పరివీక్షతౌ, శత్రువులు చూస్తూ ఉండగానే కృష్ణను తీసుకుని వాళ్ళిద్దరూ, అర్జునుడు, భీముడు బయలుదేరారు. ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నారు, రాజిల్లుతూ ఉన్నారు. తేషాం మాతా బహువిధం వినాశం పర్యచింతయత్ అనాగచ్చత్సు పుత్రేషు భైక్షకాలే అతిగచ్చతి. తేషాం మాత, ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఈ స్వయంవరానికి రాలేదు కదా, ఆమె ఇంట్లోనే ఉన్నది. బహు విధాలుగా ఆలోచించుకుంటూ ఉన్నది. పుత్రులు భిక్ష కోసం బయలుదేరి వెళ్ళారు, ఇంకా ఇంటికి రాలేదే, కాలం చాలా గడిచిపోయింది అని అనుకుంటూ ఉన్నది ఆమె. దార్ధరాష్ట్రైః హతాః న స్యుః విజ్ఞాయ కురుపుండవాః మాయాన్వితైః వా రక్షోభిః సుఘోరైః దృఢవైరిభిః. ధృతరాష్ట్రులు కూడా వచ్చుంటారు కదా అక్కడికి. ఆ మొత్తం అంతా రాజులు, రాకుమారులు వాళ్ళతోటి, క్షత్రియులతోటి నిండి ఉన్నది కదా ఆ ప్రాంతం అంతా, ఆ పాంచాల దేశం అంతా. అక్కడికి ధార్తరాష్ట్రులు కూడా వచ్చారా ఏమి? వీళ్ళు పాండవులు అని తెలుసుకున్నారా ఏమి? మాయలతో కూడి ఉన్న వాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు మన ధార్తరాష్ట్రులు, దుర్యోధనుడు మొదలైన వాళ్ళు. వాళ్ళు మహా దృఢంగా ఉన్న శత్రువులు, ఘోరమైన వాళ్ళు. మన పిల్లలకి ఏమైనా జరిగిందా అని ఆమె కొంచెము బాధన పడుతూ ఉన్నది. విపరీతం మతం జాతం వ్యాసస్యాపి మహాత్మనః ఇతి ఏవం చింతయామాస సుత స్నేహాన్విత వృధా. కానీ నీ కొడుకులకేం కాదు అని వ్యాసుల వారు చెప్పారు గదా, ఆయన మాట తప్పవుతుందా అని అనుకుంటూ ఉన్నది. కొడుకుల మీద ప్రేమతో ఆమెకు భయం కలుగుతూ ఉన్నది మన పృథాదేవికి. ఈ విధంగా ఆమె అట్లా అనుకుంటూ ఉండగా ఇక్కడ మహతి అధ అపరాహ్నే తు ఘనైః సూర్యః ఇవ ఆవృతః బ్రాహ్మణైః ప్రావిశత్ తత్ర జిష్ణుః బ్రహ్మ పురస్కృతః. ఏదో అపరాహ్న కాలంలో మన సూర్యుడు మబ్బులతో ఆవరించబడి ఉన్నట్టుగా బ్రాహ్మలందరూ ఆయన చుట్టూ వెంట రాగా మన జిష్ణువు, మన అర్జునుడు ఆ బ్రాహ్మలందరితో పాటు కలిసి ప్రావిశత్ వస్తూ ఉన్నాడు తన తల్లి దగ్గరికి. ఇంటికి వెళ్తూ ఉన్నాడు. తన భార్యను తీసుకుని అన్నయ్యతో సహా బ్రాహ్మలందరూ వెంట రాగా ఏదో మబ్బులు కమ్ముకున్న సూర్యుడిలాగా ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నాడన్న చోట ఇవాళకి ఇక్కడికి ఆపుతాము. వచ్చే వారం మళ్ళీ కలుసుకుని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.